ఉత్తర కొరియా దక్షిణ కొరియాల గురించి గొడవ చూసాం కానీ దక్షిణ కొరియాలో చక్కగా నడుస్తున్న ప్రభుత్వం మారి అంతకుముందు ఉత్తర కొరియాతో గొడవలు పెట్టుకునే ప్రభుత్వం ఉండేది. కానీ ప్రభుత్వం మారాక అమెరికాకి బానిస లేకపోతే కనుక ఏదైతే సోరోస్ గ్యాంగ్ చెప్పినట్టు నడుచుకుంటా ఆయుధ పోటీలోకి దిగి రచ్చరచ్చ చేసుకున్నటువంటి దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేటప్పటికి దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఏకంగా ఎమర్జెన్సీ పెట్టడం, అదేమంటే ప్రతిపక్షాలు దేశద్రోహం చేస్తున్నాయి అన్నటువంటి వంకతో ఎమర్జెన్సీ పెట్టారన్నటువంటి విషయం నిన్ననే మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆ ఎమర్జెన్సీని విత్డ్రా చేసుకున్నారు. భారీ ఎత్తున ప్రజలు ఆగ్రహంతో బుధవారం తెల్లవారుజామున దేశం మీద విధించిన మార్షల్ లాని కొన్ని గంటల్లోనే ఎత్తేశారు. జాతీయ అసెంబ్లీ వెలుపల భారీ ఎత్తున నిరసనలతో పాటు సభ్యులు కూడా నిర్ణయాన్ని తీవ్రంగా తిరస్కరించడంతో దేశ వ్యతిరేక శక్తులు నిర్మూలిస్తామని శపథం చేస్తూ ప్రతిపక్షం మీద విసుగుతో మంగళవారం అర్ధరాత్రి అధ్యక్షుడు యున్ సుక్యోల్ మార్షల్ లా విధించినటువంటి తర్వాత సైన్యం పార్లమెంటును చుట్టుముట్టడంతో చట్టసభ సభ్యులు సైనిక పాలన తిరస్కరించడానికి ఓటు వేయడంతో దక్షిణ కొరియా ఉద్రిక్త రాత్రిని చూసింది. ఉత్తర కొరియా పట్ల ప్రతిపక్షాలు సానుభూతి చూపుతున్నాయని ఆరోపిస్తూ చేసినటువంటిది ఇది. సైన్యం ఓ పక్కన యాక్షన్ తీసుకుంటుండగా ఈలోపు పార్లమెంట్ వచ్చేటప్పటికి దాన్ని తిరస్కరించినటువంటి నేపథ్యంలో సైన్యం వెనక్కి వెళ్ళిపోయింది. ఎట్ ద సేమ్ టైం విత్డ్రా చేసుకుంటున్నట్టుగా అధ్యక్షుడు ప్రకటించాడు. టోటల్గా చూస్తే మన భారతదేశంలో ఒకప్పుడు ఇందిరాగాంధీ చేసిన వ్యవహారం చేసి ఇప్పుడు అక్కడ ఆయన దెబ్బతిన్నాడు.